నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే యూనివర్సిటీలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ డి ధర్మతేజ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ పీసీలను నియమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బేసిక్ DAHRA తో కూడిన వేతనాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయకుండా మా హామీలను నెరవేర్చిన పక్షంలో అన్ని యూనివర్సిటీలలోని 1400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిసి మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వర్ధిల్లాలి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత, వర్ధిల్లాలి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. ఇవ్వాలి జాబ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులందరికి వెంటనే ఇవ్వాలి కాంట్రాక్ట్ అధ్యాపకులందరికి జాబ్ సెక్యూరిటీని వెంటనే రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఏమనంటే తెలంగాణలోని 12 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను 15 రోజుల్లో మేము నియమించబోతున్నాము. దాంతోపాటు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఖాళీలకు ఉపాధ్యాయేతర ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పి నిన్న ప్రకటన చేయడం జరిగింది. వైస్ ఛాన్సలర్ల నియామకము ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నెల రోజుల్లోనే చేస్తామన్నారు. కానీ ఏదో కాలయాపన అయింది. అయినా అని కూడా ఇవాళ ప్రకటన చేయడము, వైస్ ఛాన్సలర్ మేము నియమిస్తాము, యూనివర్సిటీలను గాడిలో పెడతాము అనేటువంటి ప్రకటన చేయడము హర్షించదగ్గ విషయము. మేమందరము కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీకి చెందినటువంటి అందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. అదే సమయంలో మేము యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తామని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా మేము ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 12 యూనివర్సిటీల్లో చాలని జీతంతో ఉద్యోగ భద్రత లేకుండా కేవలం యూనివర్సిటీల్లోనే నమ్ముకొని ఇవే మా జీవితం అని చెప్పి నమ్ముకొని ఇక్కడ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. చాలా బాధాకరమైన విషయం, మాకు చాలా శోచనీయంగా అనిపించింది. కాబట్టి మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఏంటంటే, మీరు రిక్రూట్మెంట్ చేస్తా అంటున్నారు, చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దానికంటే ముందు ఎన్నో ఏళ్ళుగా కేవలం యూనివర్సిటీలను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలా? ఒకవేళ రెగ్యులరైజ్ ఏదైనా కాలయాపన, ఏదైనా లీగల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు బేసిక్ పే, DAHRA తర్వాత 3% ఇంక్రిమెంట్తోని స్కేల్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాం. గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మేము చెప్పాం, వారికి అన్ని రకాలుగా చెప్పాం. మీకు ఒక విషయం గుర్తు చేయదలిచాను. ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటన చేశారు. ఏమనంటే, మీరు ప్రభుత్వం కనుక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రిక్రూట్మెంట్ చేయదలుచుకుంటే దానికంటే ముందుగా యూనివర్సిటీలను నమ్ముకొని పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాల్సిందే అని చెప్పి అప్పుడు ప్రకటన చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. వాళ్ళు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో పదవిలో ఉన్నారు. మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము గత 8 ఏళ్ళుగా. ఇవాళ 8 ఏళ్ళు అయిపోతున్నా అని కూడా మళ్ళీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మాకు చాలా బాధ కల్పించింది. ఒకవేళ వీళ్ళకు భద్రత కల్పించకుండా, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు భద్రత కల్పించకుండా, పే ప్లస్ DAHRA 3% ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రిక్రూట్మెంట్ కనుక చేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? వీళ్ళు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం 1400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో సంవత్సరం పాటు మేము ఉద్యమాలు చేసినాం. కానీ పోయిన ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రజాపాలన
అన్యాయాలు జరిగిన దగ్గర న్యాయం చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగినది. అయినా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ 9 నెలలు గడుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరిని రెగ్యులరైజ్ అయిపోయారు. ఓన్లీ యూనివర్సిటీలను మాత్రమే ఎవరిని రెగ్యులరైజ్ చేయకుండా మమ్మల్ని మాత్రం అన్యాయం చేసిపోయిన పోయిన ప్రభుత్వం ఈసారి మాకు రెగ్యులరైజ్ చేస్తారనే ఆశతోటి మేము ఎదురు చూస్తున్నాము. దానిలో భాగంగా గత 9 నెలల నుంచి అందరి దగ్గరికి వెళ్ళి మినిస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవడం జరిగినది. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పటికి మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చి మా అందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇచ్చి 3% హైక్ ఇచ్చేసి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అది జరగని పక్షంలో మేము కూడా ఇప్పుడు మళ్ళీ అన్ని యూనివర్సిటీలలో ఉద్యమాలని ఉధృతం చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి మళ్ళొకసారి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ మాకు అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రజాప్రభుత్వము ప్రజల యొక్క సమస్యలను విని ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.